నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణ టోల్గేట్ సమీపంలోని శ్రీ మహాత్మా గాంధీ విగ్రహ సన్నిధిలో ఆదివారం ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఆయన పేర్కొన్నట్టుగా అవసరమైతే తిరుపతి జిల్లాకు కలపకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా గుర్తించాలంటూ ప్రజల హక్కు కోసం దీక్ష నిర్వహించారన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రజల అవసరాలను గుర్తించకుండా ఏకపక్షంగా రాయచోటి ఏ రకంగానూ అటు రాజంపేటకు కానీ ఇటు కోడూరుకు కానీ ఎవరికి సౌకర్యవంతంగా లేకపోయినా కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. సాక్షాత్తు వేల సంకీర్తనలు రచించిన అన్నమాచార్యుడు నడయాడిన నడిపొట్టు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే ఆ పద కవితా పితామహునికి కూడా ఘన నివాళి అర్పించినట్టున్న మినిమం సంస్కారం కూడా లేకుండా జిల్లాకైతే అన్నమయ్య పేరు పెట్టి ఎక్కడో సుదూరంగా ఉన్న ఆ రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన గత ప్రభుత్వం తప్పిదాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రతి అధికారి కూడా కోరుకుంటున్నారు. రాజంపేట వసతులు కూడా అంతంత మాత్రమే. కాబట్టి అన్నమయ్య జిల్లాకు నడిబొడ్డున ఉన్న రాజంపేటను అన్ని రకాల సౌకర్యవంతంగా ఉంటుంది. అటు ప్రజలకు అధికారులకు పరిపాలనా సౌలభ్యపరంగా కూడా రాజంపేట అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి తరపున కోడూరు నియోజకవర్గం మరియు రాజంపేట నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లా అందరి తరపున ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అయ్యా, రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించండి. ఒకవేళ అలా ప్రకటించేదానికి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే దయచేసి అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్ర సాధనా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. సమితి సభ్యులు అబ్బూరి ప్రభాకర్, పూల భాస్కర్, లక్ష్మీనారాయణ నేతృత్వంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య ప్రముఖులు తనిశెట్టి రమేష్, రవికుమార్, పురుషోత్తం, చంద్ర, మాణిక్యం, సుబ్రహ్మణ్యం, శివ, టీడీపీ లీగల్ సెల్ నాయకులు, జేఏసీ సభ్యులు పూల భాస్కర్, అబ్బూరి ప్రభాకర్ నాయుడు, డిఎస్ రావు, నీలి ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బనర్సయ్య, రూరల్ అధ్యక్షుడు మేడికొండ రవికుమార్, అర్బన్ అధ్యక్షుడు డిఆర్ఎల్ మణి, డాక్టర్ సుధాకర్ సంజీవ్ నాయుడు, బాసినేని వెంకటేశ్వర నాయుడు దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు. సాధిద్దాం జిల్లా కేంద్రం సాధిద్దాం రాజంపేటలో జిల్లా కేంద్రం సాధిద్దాం రాజంపేటలో మంచిగా ఫోటో తీయాలా ఉనికిపోయినా. గజపతి నగరం జిల్లా విజయనగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనర్సయ్య ప్రెస్ మీట్ లో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ పివివి గోపాలరాజు విమర్శించారు. గజపతి నగరంలో ఆయన మాట్లాడుతూ వాస్తవాలను మళ్లీ తప్పుగా చూపించే కుటిల ప్రయత్నాలు ప్రజలకు నమ్మకం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ పార్టీ 5 ఏళ్ల పాలనలో మెడికల్ కళాశాలలను పూర్తి చేయకుండా అరకొర పనులు చేసి వదిలేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కర్ నాయుడు, చెప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఈ మధ్య కాలంలో గౌరవనీయులు ప్రతిపక్ష నాయకులు బొత్స అప్పలనర్సయ్య గారు పెట్టిన పత్రికా విలేకరుల సమావేశం వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి, వారి యొక్క పార్టీ ఉనికిని చాటుకోవడానికి పెట్టిందే తప్పిస్తే
వారు చెప్తున్న విమర్శల్లో ఎక్కడ కూడా విమర్శ సహేతుకంగా లేదు, సద్విమర్శగా కూడా లేదు. మిత్రులు ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వ విధానం ప్రజలకు మేలు చేసేదానికి వీళ్ళ దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అనేక సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకు మోడల్ ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు ఫాలో అవుతుంటే వారి మోడల్ని వ్యతిరేకించేటువంటి వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మడానికి ఎవరు నమ్మశక్యంగా లేరు. వారు ఆ విషయం చెప్పారు. నేను చెప్పాల్సిన విషయం రైతుల సమస్య. ఇవాళ రైతుల సమస్య మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎక్కడెక్కడ ధాన్యం సేకరణ జరగట్లేదు, పత్తి సేకరణ సరిగ్గా జరగట్లేదు. ఈ పెద్ద మనుషులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా ధాన్యం 10 కేజీల నుంచి 15 కేజీల దాకా తీసుకొని అక్రమంగా ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవాళ వెనకేసుకున్న చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సీఎం కన్వెన్షన్ హాల్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కేఆర్పీఎస్ నేతృత్వంలో బోడపాటి పెదబాబు తదితరులు పాల్గొన్నారు. సభలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి స్థానిక నామినేటెడ్ పోస్టులలో ప్రత్యేక రిజర్వేషన్లు, సామాజిక అన్యాయంపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినిమా రంగాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని, వివక్షకు గురవుతున్నందున ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్న కాపు ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు శ్రీ రావి శ్రీనివాస్ గారికి, కమిటీ పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కాపు ఆత్మీయ బంధువులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతమంది పెద్దలను కలిసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో ఒకటైన కాపు సామాజిక వర్గం ఈరోజు చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సతీమణి శివానితో ఓటు హక్కును వినియోగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలవడం ద్వారా క్లీన్ స్వీప్ సాధించారు. రెండో విడతలో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలన్న హవా కొనసాగుతుందని ఆయన విశ్వసించారు. ఆయన మాటల ప్రకారం ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉదయ్ దగ్గరికి వచ్చిన చూపిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి కొరిపల్లి గ్రామంలో నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. మరి అందరు కూడా వారి ఓట్లు బయటకు వచ్చి వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఫలితాలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మెదక్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఈ రెండో ఫేజ్లో కూడా బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ప్రతి ఒక్క స్థానంలో గెలవబోతా ఉన్నారు. ఓకే సార్.
కృష్ణా జోగులాంబ గద్వాల జిల్లా 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ టి శ్రీనివాసరావు పరిశీలించారు. పెద్దపల్లి, అమరావాయ్, మల్దకల్, బింగిదొడ్డి, బుడమెరుసు, రాజోలి గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా సమీక్షించారు. కలెక్టర్ సంతోష్ పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రతి ఓటర్ నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు సీసీటీవీ పర్యవేక్షణ, క్యూలైన్ నిర్వహణ, పోలీస్ బందోబస్తు వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. సార్ ఓకే సార్. నిర్మల్ జిల్లా డాంగాపూర్ గ్రామంలో ఎన్నికల కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్, ఓటర్లకు ఏర్పాటైన సౌకర్యాలు పరిశీలించారు. ఎన్నికల అధికారులతో రికార్డులను తనిఖీ చేసి ఓటింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ ప్రత్యేకంగా కౌంటింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తనిఖీలో ఆర్టీఓ రత్త కళ్యాణి, డీపీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ గజానన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్పిన నిర్మల్ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. సారంగాపూర్ మండలం ధని గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ బూత్ల వారీగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల ప్రక్రియ, వసతులు పరిశీలించారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ వివరాలు పంపాలని, లెక్కింపు హాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీలో డీపీఓ శ్రీనివాస్, బాలిక్ అహ్మద్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. అంటే ఆమె ఎట్లా చేయాలి చెప్తున్నా, ఓటు ఎట్లా వేయాలి. అందరూ ఐడి కార్డు తీసుకొచ్చారు,
నిజాంపేట మండలంలో రెండో విడత స్థానిక గ్రామ సర్పంచ్ వార్డు ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రశాంతంగా ముగిశాయి. 83% పోలింగ్ నమోదైందని ఎన్నికల స్పెషల్ అధికారి విజయ తెలిపారు. అడిషనల్ ఎస్పీ మహేందర్, ఏఆర్డీఎస్పీ రంగనాయక్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆడవారి ఓటింగ్ శాతం మగవారిని మించిందని గుర్తించారు. 144 సెక్షన్ అమలు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశామని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, సిఐ కృష్ణమూర్తి, ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతవంత వాతావరణం లోపల ముగించినాయి. ఇప్పుడు భోజనాలు మొదలవుతాయి. భోజనాల తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రశాంతంగా ముగిస్తాయని నేను అనుకుంటున్నాను. 83% ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్లో పాల్గొన్న నిజాంపేట మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికల సందర్భంగా మరి నిజాంపేట మండలంలో మరి కరెక్ట్గా 7 గంటలకు మరి ఎన్నికలు స్టార్ట్ అయినవి. మరి అన్ని పోలింగ్ బూతులు కూడా మేము పరిశీలించడం జరిగింది. ఎంపీడీ కూకట్పల్లి పాపిరెడ్డి నగర్ అస్బెస్టాస్ కాలనీలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం మహాజాతర జనవరి 28, 29, 30 తేదీలలో జరగనుంది. జాతర విజయవంతం కావడానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అల్లం రమేష్, చైర్మన్ భూపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగుల రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షులు బాలు యాదవ్, క్యాషియర్ శ్రీకాంత్ యాదవ్, ప్రధాన అర్చకులు వెంకటేశ్వర్లు, రాజా మీసా, ప్రభాకర్, ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాట్ల సమావేశం జరిగింది. చిట్టారెడ్డి శ్రీధర్ రెడ్డి, రాజేష్, రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కిరణ్, బాల్నర్సయ్య, కిషోర్, శ్రీలత, కవిత తదితరులు పాల్గొని జాతర సజావుగా జరిగేలా సమన్వయం చేశారు. వచ్చే నెల జనవరి తారీఖు నాడు మన సమ్మక్క సారలమ్మ జాతర, 28వ తారీఖు నాడు అమ్మవారు గద్దెకు రావడం జరుగుతుంది. 29వ తారీఖు నాడు అమ్మవారు గద్దెకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమము మన యొక్క పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ కాలనీ, షేర్లింగంపల్లి నియోజకవర్గం, ఇటు పక్కన కుక్కడపల్లి నియోజకవర్గం, అటు కుత్బులాపూర్ నియోజకవర్గం, మన గ్రేటర్ హైదరాబాద్ లో ఈ అమ్మవారు సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఇక్కడ వెలవడం జరిగింది. మరి ఈ అమ్మవారు వెలిసి 5 సంవత్సరాలుగా అవుతా ఉంది. ఇక్కడికి ఒక 2 పెద్ద జాతరలు, 2 చిన్న జాతరలు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఇక్కడ అనేకమైన భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. 300 కిలోమీటర్ల దూరంలో పోలేటటువంటి భక్తులు అమ్మవారికి ఇక్కడికి ఈ పాపిరెడ్డి నగర్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి బాధావత్ బాలు గ్రామాభివృద్ధికి సేవకునిగా ఉంటారని ప్రకటించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు పట్టాలు, దుర్గమ్మ గుడి, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలను గ్రామానికి అందిస్తామని హామీ ఇచ్చారు. బాధావత్ బాలు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని ప్రజల వద్ద ఆశీర్వాదం కోరారు. సర్పంచ్ అభ్యర్థి జల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేను ఏ సమస్యలైనా ఇప్పుడు ఇంత ముందు కూడా 15-20 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకునే ఉన్నా. గత సంవత్సరంలో కూడా పని చేసిన. ఇప్పుడు కాటమా గుడి కానీ, పైప్ లైన్ కానీ, మసీద్ కానీ, మసీద్ పలారిగూడ కానీ, స్కూల్లో బిల్డింగ్ కానీ కట్టించాను. మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నా జల్లి గ్రామంలో రోడ్లు కానీ, దేవుని గుళ్ళు కానీ, శివాలయం కానీ కూడా కట్టిద్దాం. సీసీ రోడ్లని పోయించి మా ఓటర్ అందరికీ జల్లి గ్రామం ఓటర్స్ అందరికీ బలపరి గ్రామానికి 27 ఇండ్లు తెచ్చిన. ఈసారి 70 ఇండ్లు ఇస్తా అన్నాడు సారు. ఈసారి కూడా 70 ఇండ్లు తెచ్చి ఇందిరమ్మ గ్రామానికి అభివృద్ధి చేసి గ్రామానికి గెలిపించుకుని నా గుర్తు ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి రామాలయం కూడా కట్టిస్తా. ఊరికి చేస్తా. విలేజ్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? సీసీ రోడ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి,
పాత మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఒక 30 ఇండ్లు 27 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటా. నేను రామాలయం కట్టిస్తా ఈ ఊరికి. పంచాయతీ నా ఉంగరం గుర్తు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపామని కోరుతున్నాను. దుర్గమ్మ గుడి కూడా పక్కనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కావాలని అప్పుడు గతంలో కొన్ని ఇండ్లు ఇచ్చి ఆగిపోయినాయి. అవి పిల్లర్ బెడ్ లెవెల్ లేపి కూకున్నారు. జనాలు ఇబ్బంది పడతారు. వాళ్ళకే బాగా ఇబ్బంది ఉన్నది. పెన్షన్లు ఒకటి రాలే. అందరికీ నా ఉంగరం గుర్తుకు వేడుకొని నా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించి ఇచ్చిన పెద్దలు దొంతి మారెడ్డి సార్ గారికి దండాలు. ఇండ్ల సునీల్, నేను మొదటి వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. మా సర్పంచ్ అభ్యర్థిగా బాదావత్ బాల్ గారిని అభ్యర్థి. నేను ఏ సమస్యలైనా. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వలో జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వల్లంభట్ల రమాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. రమాదేవి గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, సదుపాయాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె భర్త, మామ, మరిది సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసినందున ప్రజల ఆశీర్వాదం కోరారు. ఎన్నికల వేళ గ్రామంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా భువనగిరి అడ్డగూడూరు మండలం గ్రామం లక్ష్మీదేవి కాలనీ నుంచి గ్రామ సర్పంచ్గా నేను నిలబడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ ప్రజలందరూ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని అంటున్నాను. ప్రతి గ్రామ ప్రజలందరూ ఏ విషయం వచ్చినా నాకు భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనరల్ మహిళా అవకాశం వచ్చినందున నా యొక్క శ్రీమతి వల్లంభట్ల రమాదేవి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కత్తెర గుర్తుగా వచ్చింది. గత 30 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లక్ష్మీదేవి గ్రామ పంచాయతీ అందరు సహకారం తీసుకొని యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాల వారితో కలిసి పనిచేస్తాం. ఈ అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మేము ఈ గ్రామానికి చేసిన సేవను గుర్తించి లక్ష్మీదేవి గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిని కానీ మేము బలపరిచిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులను కానీ చేయాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ గారి కత్తెర గుర్తు. వనపర్తి జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థ ఎన్నికలు చిన్న చిన్న ఘటనలతో తప్ప ప్రశాంతంగా ముగిశాయి. వనపర్తి మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి తర్వాత సర్పంచ్, వార్డు మెంబర్ల పత్రాలను వేరు చేసి కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగనుంది. ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ శాతం 79.6% వద్ద నమోదైంది. ఇది మొదటి విడత కంటే తక్కువ. వనపర్తి జిల్లా ఘనపురం మండలం ఆముదాలబండ తండా గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి మాన్యానాయక్ పోటీ చేశారు. 145 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మాన్యానాయక్ గెలిచారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ నాయక్ ఓడిపోవడంతో తన ప్రచారంలో ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేయాలని
గల ఘర్షణ 1,00,000కు పైగా డబ్బులు చెల్లింపుల సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.